బయటికి వెళ్దాం. అండ్ ఈ ఫ్రంట్ సీట్ చూడండి ఎలా ఉంది. ఏసీ ఏంటంటే ఎవరి కాలికి సెపరేట్ ఉంటుంది. సీట్ కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి సో కింద అయితే ఎక్స్ట్రా సీట్ ఇచ్చారు, అంటే రెక్లైనర్ టైప్లో అయితే ఉంది. అండ్ డ్రైవింగ్ సీట్ అయితే ఎలా ఉంది. 45 minutes అన్నారు, 1 hour 15 minutesకి ఈ బస్ అయితే స్టార్ట్ అయింది. వెళ్ళిపోయాక ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చారు. పిస్తా ఐస్ క్రీమ్ టేస్ట్ అస్సలు నచ్చలేదు నాకు. హలో గైస్, ఈ రోజు సడన్ గా వైజాగ్ వెళ్లాల్సి వస్తుంది. లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని రావులపాలెం వచ్చేసా. ఇక్కడ నుండి వైజాగ్ 236 kilometers చూపిస్తుంది. ఈరోజు రావులపాలెం నుండి వైజాగ్ అయితే వెళ్తున్నాం. సో నార్మల్ లగ్జరీ బస్సెస్ అవన్నీ ఎక్కాం, కానీ ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ బస్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి రావులపాలెం నుంచి బుక్ చేసాం. సో మాకు వచ్చేసి అది 340 to 350 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 4:20 అయింది. 4:35కి బస్సు. సో ఇంకా 15 minutes ఉంది. ఇది ఎలా ఉంటుంది అండ్ ఎలక్ట్రికల్ బస్ కదా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటా. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కరెక్ట్ గా రావులపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర బోర్డింగ్ అని చెప్పారు. సిద్ధాంతం దాటిందంట మన బస్సు. నేను లైవ్ ట్రాకింగ్ లో అయితే చూసాను. ఒక 15 minutes కి బస్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, అదే మన బస్సు. ఆర్టీసీ బ్యాక్ సైడ్ ఉంది చూసారా, సిల్వర్ కలర్ లో. ఫైనల్లీ నియోగో ఎలక్ట్రికల్ బస్ అయితే ఎక్కబోతున్నాం. అండ్ ఫ్రంట్ డిస్ప్లే చూస్తే హైదరాబాద్, గుంటూరు వయా విజయవాడ, వైజాగ్ అని చెప్పి చూపిస్తుంది. హైదరాబాద్ నుండి అయితే స్టార్ట్ అయినట్టుంది ఈ బస్సు. సో ఇంకా బస్ అయితే ఎక్కేద్దాం. టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు సీట్స్ అయితే రైట్ సైడ్ చూపించింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది 8C and 8D. బస్ హైదరాబాద్ నుండి వస్తుంది కదా, మాక్సిమం సీట్స్ ఫిల్ అయిపోయాయి. బ్యాక్ కొన్ని సీట్స్ అయితే ఉన్నాయి. నా సీట్ కొద్ది ఫ్రంట్కి ఉంది, పుష్ బ్యాక్ అయితే చేసా. సో కొద్ది బ్యాక్ అయితే వెళ్ళింది. వచ్చి సెటిల్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది కదా, ఈ లోపు జొన్నాడ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. బస్ మాత్రం చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. అండ్ బస్ లో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ పడుకున్నట్టున్నారు. హైదరాబాద్ నుండి వస్తుంది కదా. 2 seats మధ్యలో ఒక బ్లాక్ కలర్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ఇద్దరైతే పెట్టుకోవచ్చు ఇక్కడ ఛార్జింగ్. బస్ విషయానికి వస్తే నాకైతే బాగా నచ్చింది. కంఫర్ట్ కానీ అండ్ నెక్స్ట్ ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయి. ఇయర్ బడ్స్ వాడి చాలా రోజులు అయిపోయింది, అందుకే ఛార్జింగ్ లేదు. జర్నీలో పాటలు వింటూ వెళ్తుంటే భలే ఉంటుంది, అందుకే ఛార్జింగ్ సాకెట్ కి అయితే కనెక్ట్ చేసా. సీట్ కింద కూడా కంఫర్టబుల్ గా ఉండడానికి రెక్లైనర్ టైప్ లో ఉంది. కంఫర్ట్ విషయానికి వస్తే బాగుంది. అండ్ స్పేస్ అయితే అలా ఉందన్నమాట లగేజ్ పెట్టుకోవడానికి. పైన ఎమర్జెన్సీ ఎగ్జిట్. అండ్ ఇక్కడ ఏసీ ఏంటంటే ఎవరి కాలికి సెపరేట్ ఉంటుంది, అంటే ఇవి మనం క్లోజ్ చేసుకోవచ్చు కావాలంటే. వచ్చేసి 4:51 అయింది. మేము బోర్డ్ అయ్యేసరికి 4:45 అయిందనమాట. 6 minutesకి మేము జొన్నాడు అయితే దాటేసాం. జొన్నాడు బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మన జొన్నాడు నుంచి 290 kilometers అయితే ఉంటుంది. సో ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 4:51 అయింది. సో మనం వైజాగ్ దిగేటప్పటికి నాకు తెలిసి ఒక 6 hours, ఒక 5 hours అయితే పడుతుంది అనుకున్నాను. 9 o'clock అవుతుంది అనుకున్నాను. లెట్స్ సీ ఎలా ఉంటుందో జర్నీ, ఎలా అవుతుందో. అండ్ నాకు తెలిసి పవర్ స్టేషన్స్ ఎక్కడైనా దగ్గరలో ఉన్నాయి అనుకుంటా, లేకపోతే డైరెక్ట్ ఇంకా వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్లో ఫిల్ చేసుకుంటారు. చూద్దాం. సో కంఫర్ట్ విషయానికి వస్తే బాగుంది, నాకైతే నచ్చింది. ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చామో చూద్దాం. నాకు తెలిసి కడియప్లంక్ అనుకుంటా ఇది. ఈ ప్లేస్ కడియప్లంక్ లాగే ఉంది. సో మధ్యలో 2 ప్లేసెస్లో కూడా ఆగింది బస్సు. మధ్యలో వాళ్ళు కూడా బుక్ చేసుకున్నట్టున్నారు. అండ్ ఇందాక చెప్పా కదా నేను, సీట్ కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి. సో కింద అయితే ఎక్స్ట్రా సీట్ ఇచ్చారు, అంటే రెక్లైనర్ టైప్లో అయితే ఉంది. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. నాకు తెలిసి స్పీడ్ వచ్చేసి ఒక 70 kilometers అనుకుంటా, 60 to 70 kilometers ఉండొచ్చు. సో స్పీడ్ టెస్ట్ అయితే చేయలేదు. ఫస్ట్ టైం అనమాట జర్నీ ఎలక్ట్రికల్ బస్ మీద. సూపర్ లగ్జరీ, నెక్స్ట్ ఇందిరా బస్, అలా చాలా బస్సెస్ అయితే జర్నీ చేశాను, కానీ ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ బస్ మీద జర్నీ చేస్తాను. వైజాగ్ ఇంకా మిగిలిన ప్లేసెస్ ఏమైనా ఉంటే కవర్ చేస్తాం. మనం లాస్ట్ టైం కవర్ చేయని ఏమైనా ఉంటే ప్లేసెస్ అవన్నీ కవర్ చేసేద్దాం అని చెప్పేసి వెళ్తాం. సో ఇంకా 9 o'clock దిగుతాం అనుకుంటా. మాట్లాడుకుంటూ వేమగిరి వచ్చేసాం. చాలా స్పీడ్ అయితే వెళ్తుంది ఈ బస్సు. నేను స్పీడ్ టెస్ట్ చేయలేదు, కానీ నాకైతే తెలుస్తుంది. అండ్ ఇందాక చెప్పా కదా మీకు, ఇయర్ బడ్స్ పెట్టుకుని విండో సీట్ పక్కన కూర్చొని మనకు నచ్చిన ప్లేలిస్ట్ వింటుంటే ఆ ఫీలే వేరు. అసలు జర్నీ అయితే అసలు తెలియదు. ఇప్పుడు కరెక్ట్గా గైట్ యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం, అంటే రాజానగరంకి దగ్గరలో ఉన్నాం అనమాట. నేను ఇందాక చెప్పా కదా, వైజాగ్లో కానీ ఎక్కడైనా మధ్యలో పవర్ కోసం ఆగుతారని చెప్పేసి. సో ఇక్కడైతే ఆగారు. రాజానగరంలో స్టేషన్ అయితే ఉన్నట్టుంది, నియోగో వాళ్ళదే. ఆల్రెడీ ఒక బస్సు అయితే వచ్చి పవర్ ఫిల్లింగ్ అయితే చేయించుకుంటుంది. మన బస్సు అయితే ఇప్పుడే ఆగింది.
నేను ఇందాక బస్సు స్పీడ్ చూస్తే ఎర్రీగా వెళ్ళిపోతాం అనుకున్నాను. మధ్యలో ఈ పవర్ స్టేషన్ దగ్గర అయితే ఆగాం. ఇది ఆల్రెడీ ఒక 20 minutes బ్యాక్ అయితే వచ్చిందంట ఈ ఎలక్ట్రికల్ బస్సు. మన బస్సు అయితే ఇప్పుడు వచ్చింది. ఇక్కడ కనపడుతుంది కదా బాక్స్, ఇక్కడ నుండి అయితే ఫిల్ చేస్తారు. నేను ఫస్ట్ పక్కన బస్సు ఉంది కదా, ఆ బస్ ఫిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనది ఫిల్ చేస్తారేమో అనుకున్నాను. బట్ అలా కాదు. ఈ పవర్ స్టేషన్ లో 2 సప్లైస్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి అండ్ రైట్ సైడ్ ఒకటి. మనదైతే ఫిల్ చేస్తున్నారు. ఈ లోపు 45 minutes బ్రేక్ అంట. చాలా మంది ఖాళీ చేసి అయితే బయటకు వెళ్ళారు బ్రేక్ తీసుకోవడానికి. కొంతమంది అయితే బస్సులోనే ఉన్నారు. మనం కూడా బయటికి వెళ్దాం. అండ్ ఈ ఫ్రంట్ సీట్ చూడండి ఎలా ఉందో. అప్పటికప్పుడే బుక్ చేశాను కదా, అందుకని చెప్పేసి ఫ్రంట్ సీట్ అయితే దొరకలేదు, బ్యాక్ సీట్ దొరికింది. అండ్ డ్రైవింగ్ సీట్ అయితే ఎలా ఉంది మొత్తం ఓవరాల్గా. సో బయటకైతే వచ్చేసాం. నా ఐఫోన్ ఛార్జింగ్ ఇక్కడైతే లేదు. ఛార్జర్ తెచ్చుకున్నా కానీ ఈ సాకెట్ అయితే లేదనమాట. పవర్ బ్యాంక్ ఎప్పటి నుండో కొందాం అనుకుంటున్నా, బట్ అయితే కొనలేకపోతున్నాను. ఆపోజిట్లో ఒక షాప్స్ అయితే కనపడ్డాయి. అక్కడ వెళ్ళి ఏదైనా తీసుకుని తర్వాత అక్కడ ఛార్జింగ్ సాకెట్ ఏమైనా ఉంటుందేమో అక్కడ ఛార్జ్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం. ఆపోజిట్ రోడ్డుకి వెళ్ళిపోతుంటే పక్క నుండి చూస్తే నియోగో వాళ్ళది షాప్లా ఉంది. అదైతే మేము ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత చూసాం. జనం కూడా ఎక్కువ ఉన్నారు. సో ఇంకా ఆపోజిట్ రోడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం, షాప్ దగ్గరికి. అక్కడ ఏమైనా ఛార్జింగ్ సాకెట్ ఉందో చూడాలి. సో ఆపోజిట్ ఒక షాప్ అయితే కనపడ్డది. అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవుతుందో లేదో ఒకసారి కనుక్కుందాం. ఫైనల్లీ ఆపోజిట్ రోడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ షాప్ దగ్గర మాకు ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ ఈవినింగ్ టైం కదా, స్నాక్స్ అయితే తీసుకున్నాం. 2 egg puffs అయితే తీసుకున్నాం. సో ఇంకొక 20 to 25 minutesలో మనం మళ్ళీ మన బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. బస్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ మనం బోర్డ్ అయిపోయింది. సో ఇదే మన స్నాక్స్ ఎగ్ పఫ్స్. నేను బేసిక్గా తక్కువ తినడం, ఇదివరకు తినేవాడిని కానీ ఇప్పుడైతే తినట్లేదు. చాలా రోజుల తర్వాత పఫ్ కూడా తిన్నాను. ఎగ్ పఫ్ తినేసిన తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే కనపడ్డాయి. రకరకాల ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. మెర్సిలీస్ అని చెప్పేసి, అరుణ్ అని చెప్పేసి, అమూల్ అని చెప్పేసి చాలా రకాలు ఉన్నాయి. సో నేను అరుణ్, అమూల్ ఎప్పుడు ట్రై చేశాను కదా, సరే కొత్తగా మెర్సిలీస్ ట్రై చేద్దాం అని చెప్పేసి మెర్సిలీస్ పిస్తా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఈ పిస్తా ఐస్ క్రీమ్ టేస్ట్ అస్సలు నచ్చలేదు నాకు. అది ఎందుకో తెలియదు, మరి ఈ ఫ్లేవర్ గురించి అనుకుంటా. సో డిఫరెంట్గా ఉందని తీసుకున్నాను కానీ నచ్చలేదు నాకు. సో గైస్ 45 minutes అయిపోయింది. ఇంకా బస్సు బోర్డ్ అయిపోవడం. మనం ఇందాక బయటకు వస్తే ఎంత జనం ఉన్నారో మొత్తం అందరూ ఎక్కేసినట్టు ఉన్నారు. మొత్తం ఖాళీ అయిపోయింది. అండ్ ఇంకా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. అండ్ ఫ్రంట్ డ్రైవింగ్ సీట్లోనే సీసీ కెమెరాస్ సంబంధించి ఒక డిస్ప్లే అయితే కనపడుతుంది అనమాట. బస్సులో మనకి సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. మాకన్నా ఫస్ట్ వచ్చింది ఈ బస్సు. ఇంకా ఈ బస్సే కదలలేదు. మన బస్సు ఎప్పుడు స్టార్ట్ అవుద్దో మరి. 45 minutes అన్నారు. 1 hour 15 minutesకి ఈ బస్సు అయితే స్టార్ట్ అయింది. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. టైం ఎంత అయిందంటే కరెక్ట్గా 6:59 అయింది. వైజాగ్ వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుతుందో చూద్దాం. రాజానగరం నుండి కొద్ది దూరం వెళ్ళిపోయాక ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చారు. ఇది బస్ టికెట్ కాంప్లిమెంటరీ అనుకుంటా. చిన్న వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం, ఎక్కడున్నామో తెలీదు. ఇక్కడ ఒక బోర్డు అయితే కనపడింది, విశాఖపట్నం అని చెప్పేసి. ఫైనల్లీ గాజువాక వచ్చేసాం. ఇంకొద్ది దూరం వెళ్తే నా డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది. చాలా మంది అయితే ఖాళీ చేసేసారు బస్ని. ఫస్ట్ లో మీకు చూపించా కదా రెక్లైనర్ టైప్ లో ఉందని చెప్పేసి. సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం కాల్కి కంఫర్ట్ గా ఉండడానికి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది బస్లో. ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే వచ్చేసాను. వైజాగ్ రీచ్ అయిపోయా. ఇది ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే దింపేసింది బస్సు. ఫైనల్లీ గైస్ వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. టైం వచ్చేసి 10:30 అయితే అయింది. బస్సు అయితే కొద్దిగా లేట్ అనమాట. అండ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా వైజాగ్లో 2 days అయితే ఉంటాను. జర్నీ అయితే బాగుంది, బాగానే జరిగింది. కాకపోతే ఒక 1 hour పైనే రాజానగరంలో వెయిట్ చేసాం అనమాట. సో అక్కడ ల్యాగ్ అయిపోయింది. ఫైనల్లీ వైజాగ్ అయితే వచ్చేసాం. ఒక 2 days ట్రిప్ అనమాట. సో చూద్దాం, ఇంకా మిగతా తిరగలేని ప్లేసెస్ ఏమైనా ఉంటే అవన్నీ తిరిగేద్దాం. సో ఇంకా మంచిగా లంచ్ చేసి డిన్నర్ చేసి రూమ్లోకి వెళ్ళిపోదాం. ఫుడ్ అయితే పార్సల్ చేంజ్ చేసుకున్నాను. ఇంకా రూమ్కి వెళ్ళి తినడమే తిందాం అనుకున్నా కానీ ఇంకా టైం అయితే లేట్ అయిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.